తనకు 2 ఓట్లు ఉన్న విషయం బీజేపీ సెల్ చెప్పే వరకు తనకు తెలియదన్నారు కాంగ్రెస్ నేత నీలిమ. గతంలోనే ఓటు ట్రాన్స్ఫర్ చేయమని ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. తన ఓటు ట్రాన్స్ఫర్ చేయకుండా కుట్ర చేశారని ఆరోపించారు. బీజేపీ ఐటీ సెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గంటలో తనకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చిందని చెబుతున్న కాంగ్రెస్ నేత నీలిమతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. ఓటు చోరీ విషయంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేపడుతున్నారు. అయితే రాహుల్ గాంధీ ఒకవైపు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలపైనే కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వారి మిసెస్ కోట నీలిమ పైన కూడా ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో కోట నీలిమ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. కోట నీలిమ గారు, మీరు డబల్ ఓట్స్ ఒకవైపు ఢిల్లీలో ఒకవైపు హైదరాబాద్లో 2 చోట్ల ఓటు పెట్టుకుని ఓటు చోరీకి మీరు పాల్పడుకుంటూ మాపై విమర్శలు చేస్తే ఏం లాభం అని చెప్పేసి బీజేపీ ఆరోపణలు చేస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఒకటేమో వాళ్ళకి అవగాహన లేదు. ఏంటి బీజేపీ వాళ్ళకి అవగాహనే లేదు. ఇప్పుడు ఈ దేశంలో ఒక మనిషి ఒక ఓటు, అది ప్రిన్సిపల్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఎవరికి 2 ఓట్లు 5 ఓట్లు 10 ఓట్లు లేకుండా ఉంటారు. మా ఓట్ చోరీ మొత్తం క్యాంపెయిన్ దాని గురించి. లక్షలాది వేలాది మందికి ఓట్ ఇర్రెగ్యులారిటీస్, డబల్ ఓట్స్, పేరు లేకపోవటం, వాళ్ళు వెళ్ళినా కూడా ఆ పోలింగ్ స్టేషన్లో లేకపోవడం, ఇవెన్నో కారణాల మూలంగా లక్షలాది మంది ఓట్లు వేయలేకపోతున్నారు. అయినా ఓట్లు వేసినా కూడాను అవి సరిగ్గా రిజిస్టర్ అవుతున్నాయా లేదా, వీటన్నింటి విషయాల మీద మేము ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ నడుపుతున్నాం. అది బీజేపీ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి కూర్చుని క్లాస్ రూమ్ లాగా కూర్చుని రాహుల్ గాంధీ గారు, మా ప్రియ నేత రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాటని వినండి. హోంవర్క్లా తీసుకుని అర్థం చేసుకోండి ఓటు చోరీ అంటే ఏంటో. మీరు చేస్తుంది ఓటు చోరీ, ఆ తర్వాత మీరే మాకు చెప్తారు. అంటే మీ పేరు పైన 2 ఓట్లు ఉన్నమాట వాస్తవమా కాదా? నేను అఫ్కోర్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము అయితే మా వైపు నుంచి మేము మా బాధ్యత చేసాం. ఏంటి, ఎవరైనా సామాన్య నాగరికులు ఇలాంటిది ఏదైనా ఓటు ఏదైనా షిఫ్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఒక ఫామ్ నింపుతారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫామే, మనకు చెప్పిన ఫామ్. ఈ ఫామ్ నింపితే మీ పేరు మారుస్తామండి. సరే, ఆ ఫామ్ ఏం నింపి 8 ఏళ్ళైంది. ఈ రోజు దాకా ఆ పాత ఓటు ఇంకా అక్కడే ఉందని మాకు తెలుస్తుంది. మాకు తర్వాత ఇంకో ఓటర్ ఐడి కార్డు వచ్చింది, దాని గురించి మేము ఓట్ చేస్తూనే ఉన్నాం అప్పటి నుంచి ఒకటే కార్డు మీద. మరి ఆ పాత ఓటు ఉందని మాకు తెలిసింది బీజేపీ హ్యాండిల్ దగ్గర నుంచి. వాళ్ళు బీజేపీలు చెప్పేదాకా మీకు తెలియదా? మాకు తెలియడం కాదండి, ఎలక్షన్ కమిషన్ కూడా తెలియదు. అంటే నేను అడిగేది, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి 8 ఏళ్లలో ఎన్ని ఓటర్ వెరిఫికేషన్ అయి ఉంటాయి? సంవత్సరానికి ఒకటి అనుకోండి, 8 సార్లు ఓటర్ వెరిఫికేషన్ అయి ఉంటుందా? మరి అప్పుడు ఎందుకు చెప్పలే మాకు 8 ఏళ్ళగా? వాళ్ళు మేలుకొన్నది బీజేపీ ఐటీ సెల్ ట్విట్టర్ మీద ఈ కామెంట్స్ అని వేసిన తర్వాత వాళ్ళు మేలుకొని మాకు నోటీస్ గంటల్లో ఇచ్చారు. నాకు కూడా ఐ వాజ్ షాక్డ్. అంటే మాలాంటి వాళ్ళు ఎవరు 2023లో సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా పోటీ చేశారు. ఆ సందర్భంగా ఇలాంటివి వివాదాలు కానీ ఇలాంటి ఇష్యూస్ కానీ ఎలక్షన్ కమిషన్ మీ దృష్టికి ఏం తీసుకురాలేదు? లేదండి. కాకుండా మాకు ఓట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి ఇచ్చి మీరు ఖచ్చితంగా మీకు ఒకటే ఓటు ఉంది, మీ ఓటు ఇక్కడే హైదరాబాద్లో అంటే అదే సనత్ నగర్లో ఖైరతాబాద్లో ఉంది నా ఓటు, అక్కడ ఉంది అని నేను సనత్ నగర్లో కాంటెస్ట్ చేసినప్పుడు చెప్పారు. మరి అట్లాంటి టైంలో చెప్పాలి కదా మాకు. లేదండి మీకు 2 ఓట్లు ఉన్నాయి, అప్పుడు కూడా చెప్పలేదు. వీళ్ళకి ఎప్పుడు తెలిసింది? బీజేపీ వాళ్ళు ట్విట్టర్ మీద ఒక కామెంట్ వేస్తే అప్పుడు తెలిసింది. వెంటనే గంటల్లో వాళ్ళు మాకు నోటీసులు ఇచ్చారు. మరి ఈరోజు మేము డాక్యుమెంట్స్తో సహా సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నాం మీరు బీజేపీ వాళ్ళు చెప్పింది తప్పు అని. మీరు ఇప్పుడు గంటల నోటీసులు ఇచ్చారంటున్నారు కదా, దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కు ఏం రిప్లై ఇచ్చారు, ఏం సమాధానం ఇచ్చారు? అది లీగల్ అడ్వైస్ తీసుకుని ఇచ్చాం, గట్టి సమాధానం ఇచ్చాం. అందుకని ఈ రోజు దాకా కూడా వాళ్ళు ఏమో ఆన్సర్ చేయలేకపోతున్నారు. కానీ మేము దీని వెనక ఖచ్చితంగా ఉంటాం, లీగల్ అడ్వైస్ తీసుకుంటాం. మా డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్తో స్ట్రైట్ డిమాండ్, ఎలా అయితే మాకు గంటల్లో మీరు నోటీసులు ఇచ్చారో, ఇది తప్పుడు ఆరోపణల బేసిస్ మీద ఇవాళ మేము ఆరోపణలు తప్పు అని చెప్తున్నాం. మరి బీజేపీ వాళ్ళకు కూడా మీరు నోటీస్ ఇవ్వాలి. ఎందుకు పవన్ ఖేరాను కోట నీలిమనే ఎందుకు టార్గెట్ చేశారంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వీళ్ళకి ఒకటి ఓట్ చోరీ మూలంగా చాలా భయంగా ఒక దిగులుగా ఉంది. మళ్ళీ ఎలక్షన్ ఎట్లా గెలవాలి? రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎంతోమందికి అంటే సామాన్య ఓటర్స్ కూడా ఈ అవగాహన వచ్చేటట్టు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓట్ చోరీ అనేది ప్రతి వారి మనసులో ఒక డౌట్ లాగా ఉంది. ఈ డౌట్ పరంగా ఇప్పుడు బీజేపీ మళ్ళీ పాత ఎలక్షన్స్ ఎట్లా గెలిచారో తెలుస్తుంది, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి, ఉన్న గవర్నమెంట్కి లెజిటిమసీ ఉందా లేదా, వాళ్ళు అసలు నిజంగానే ఉండాలా, పవర్లో ఉండకూడదా, ఇది సెంటర్లో. సో ఈ మాటలన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం దిగులుగా ఉంది. అందరికంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళ మీద అటాక్ అవుతుంది కదా, కాబట్టి ఇది సామాన్యం. ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ వీఆర్ యూస్ టు. దీని గురించి మాకు ఏ రకమైన వరీ లేదు. బీజేపీ అటాక్స్తో మాకు వరీ లేదు. వరీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలాంటి పాలిటిక్స్కి పాల్పడుతుంది.
రైట్, ఇది మొత్తం మీద కోట నీలిమ చెప్తున్నది. ఆమె ఓటుకు సంబంధించి గతంలోనే ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించి అప్లికేషన్ పెట్టినప్పటికీ ఎలక్షన్ కమిషన్ స్పందించకుండా ఒక రాజకీయ కుట్రలాగా జరుగుతుంది. బీజేపీ ఐటీ సెల్ చెప్పేదాకా కూడా దీన్ని దాచిపెట్టడం అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీనికి కూడా సమాధానం ఇచ్చాము. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి రిప్లై లేదని కూడా కోట నీలిమ చెప్తుంది. రవీందర్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.